ప్రతి పేదవాని ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిమితిని 5 నుంచి 25 లక్షలకు పెంచారన్నారు విశాఖ వెస్ట్ నియోజకవర్గ సమన్వయకర్త ఆడారి ఆనంద్. నియోజకవర్గంలో ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేకత చూపిస్తున్న సీఎం జగన్కు రుణపడి ఉంటామంటున్నారు లబ్ధిదారులు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ₹1000 దాటిన వ్యాధులన్నింటినీ ఇప్పటికే ఆరోగ్యశ్రీలో చేర్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితిని 5 లక్షల నుండి 25 లక్షలకు పెంచారు. ఈరోజు మాట్లాడడానికి ఆడారి ఆనంద్ గారు. సార్ చెప్పండి సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిధి పెంచడం వల్ల పేదలకు ఎలాంటి వైద్యం అందుతుంది అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా పాదాబంధనాలు తెలియజేస్తున్నాను. నిజంగా పేదలు ముఖ్యంగా వైద్యంలో ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆయన దృష్టికి తీసుకెళ్ళడం, ఆయన దాని పట్ల వాళ్ళ తండ్రి గారు ఏ విధంగా ఆరోగ్యశ్రీ తీసుకొచ్చారో దానికి 10 రెట్లు ఎక్కువగా ఈరోజు కొత్త జబ్బులు ఈరోజు కరోనా రావడంతో రకరకాల కొత్త జబ్బులు రావడం జరుగుతుంది. అవన్నీ కూడా ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేసినా కూడా ప్రజలు ఇంకా ఇబ్బంది పడుతున్నారని తెలిసి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం పెట్టడం ద్వారా ప్రజల తాలూకా ఇంకా ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. వెంటనే ఇమీడియట్గా మనం 5 లక్షలు ఇచ్చింది సరిపోవటం లేదు అని చెప్పి ఆయన నిజంగా మనకి దేవుడు గుడికి వెళ్తే కనిపిస్తాడేమో కానీ మనకి నిజంగా మన ఆంధ్రప్రదేశ్కి మన కంటికి కనిపించే మానవ రూపంలో ఉన్న దేవుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయనకి ఏమన్నా కూడా మనం తక్కువే. ఈరోజు పేదలకి ఒక వరంగా ఈరోజు ఎవరైనా డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు. ఆరోగ్యంగా సమయానికి వైద్యం చేయించుకుంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా సంతోషంగా ఉంటుందని చెప్పి ఈరోజు 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయలు చేయడం. దానితోటి ఏంటంటే ఇంతకుముందు ఆరోగ్యశ్రీ అంటే అడ్మిట్ అయిన తర్వాత అప్రూవల్కి వెళ్ళి 3-4 డేస్కి మనం సర్జరీలు చేయడం జరుగుతూ ఉండేది. ఇప్పుడు అది అవసరం లేకుండా అడ్మిట్ అయిన వెంటనే ఇమీడియట్గా దానికి సర్జరీ అయితే సర్జరీ, మెడికల్ ట్రీట్మెంట్ అయితే మెడికల్ ట్రీట్మెంట్, ఎటువంటి ప్రొసీజర్ అయితే ఆ ప్రొసీజర్ చేయడానికి ఇమీడియట్గా ఈరోజు హాస్పిటల్కి అడ్మిట్ అయిన వెంటనే ట్రీట్మెంట్ అయ్యేటట్టు ఈరోజు చర్యలు తీసుకుంటున్నారు. ఇది నిజంగా చాలా అద్భుతమైన ఒక రకమైన కార్డు అండి. ఇంతకుముందు 5 లక్షల రూపాయలు ఉండే ఆరోగ్యశ్రీ కార్డు ఇప్పుడు 25 లక్షల రూపాయలకి పెంచడం జరిగిందంటే నిజంగా ప్రజలందరికీ కూడా ఇది చాలా ఎంతో ఉపయోగకరమైన ఇది మొత్తం ఇందులో 26,000 జబ్బులతో సహా క్యాన్సర్ వంటి అతి భయంకరమైన దీనికి కూడా ఇందులో ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం లభించింది. ఇంతకుముందు కార్డు తీసుకెళ్తే ఒక 3 రోజులు అడ్మిషన్ చేయడానికి ప్రాసెస్ ఉండేది. ఇప్పుడు ఈ కొత్త కార్డు వల్ల అటువంటి ప్రాసెస్ ఏది ఇమీడియట్గా కూడా కార్డు తీసుకెళ్ళిన వెంటనే జరగడానికి అవకాశం ఉంది. నిజంగా ఇటువంటి అవకాశాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ప్రజలందరూ కూడా, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆయనకి ఎంతో రుణపడి ఉంటారని నిజంగా నేను అనుకుంటున్నాను. గతంలో ఈ కార్డు హాస్పిటల్కి తీసుకెళ్తే 2-3 రోజుల సమయం పెట్టేదని, ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాస్పిటల్కి తీసుకుని వెంటనే వైద్యాన్ని కూడా అందించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారని, పేదవారికి మేలు చేసే విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక నిర్ణయాలు తీసుకున్నందుకు ఆయనకి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు. కెమెరామెన్ రమేష్తో నాయుడు, విశాఖపట్నం నుంచి.